పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయం 1 నుంచి 12 వరకు ఉన్నటువంటి వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 1-12 వచనాలు మరి మార్చి చదువుకుందాం. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారం విని ఇతడు ఏలయనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యగు హెరోదియాను ఉంచుకొనుట న్యాయం కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తం యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హెరోదియా కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచెను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తీసమిచ్చి యోహాను తలను ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకు అప్పగించమని అడిగాను. వంట్రోతులను పంపి చెరసాలలో యోహాను తల కొట్టించెను. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవం ఎత్తుకొని పోయి పాతిపెట్టి యేసునొద్దకు వచ్చి తెలియచేశారు. చిన్న మాట, దేవుని యొక్క ఆత్మ నడిపింపు కోసం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహిమగల మా పరిశుద్ధ తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి గొప్ప రాజా, మీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. దినవంతయు ప్రభువా, మీ క్షేమం అనుగ్రహించి మా పనిపాటల్లో, మా ఉద్యోగాల్లో, మా ప్రయాణాల్లో మీ క్షేమం అనుగ్రహించి మీ సన్నిధిలో కొద్ది సమయం గడపడానికి అవునన్నా అల్పులమైనటువంటి మాకు మీరు అనుగ్రహించినటువంటి యొక్క తరుణాన్ని బట్టి, ఇలాంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవునన్నా చేరి వచ్చినటువంటి మేము కొద్ది వారమే, అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి రాలేనటువంటి వారు ఎందు నిమిత్తం రాలేదో మాకైతే తెలియదు, కానీ మరొక సమయంలో వారు మీ సన్నిధికి రావడానికి సహాయం దయచేయండి. అన్ని విషయాల్లో మరి నాన్న మీ యొక్క కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి కొన్ని నిమిషాలు ప్రభు మీ మెల్లని స్వరం మేము వినగోరుతుండగా చదువుకున్నటువంటి ఈ వాక్యాన్ని మాకు విరిచి వడ్డించండి. నిలబడినటువంటి నేను నిష్ప్రయోజకుని, జ్ఞానం లేనటువంటి వాడిని. అవునన్నా ప్రభు, మరి సిద్ధపాటు లేదు. అవునన్నా ప్రభు, మరి మీరే నన్ను బలపరచండి. చేరవచ్చినటువంటి ప్రజల యొక్క సమయాన్ని వ్యర్థపరచకుండా నా నోటిని కావలించమని ప్రార్థన చేస్తాను. అవునన్నా ముందున్నటువంటి సమయం మీ దగ్గర హస్తాలకు అప్పచెప్పుకుంటూ మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్యనామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. సహోదరి సహోదరులారా, మనం చదువుకున్నటువంటి లేఖనాలు కొత్తవేం కాదు, చాలా పరిచయమైనటువంటి వచనాలే కదా. బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను గురించినటువంటి సందర్భం మనం అక్కడ చూడగలం. అయితే దానికన్నా ముందు అక్కడ ఎందుకు ఆ సందర్భం వచ్చింది అని అంటే, యేసుప్రభు వారు చేస్తున్నటువంటి అద్భుతాలు, యేసుప్రభు వారు చేస్తున్నటువంటి ఒక గంభీరమైనటువంటి కార్యాలు హేరోదు విన్నప్పుడు, యేసును గూర్చినటువంటి సమాచారం విన్నప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం ఏమిరా అని అంటే, యేసుప్రభు వారి గురించి హేరోదుకి అంత ఎక్కువగా తెలియదు. కానీ ఇతడు ఏమనుకుంటున్నాడు అని అంటే, రెండవ వచనంలో మనం చూస్తాం కదా, ఇతడు బాప్తీసం ఇచ్చి యోహాను అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు, అందువల్లనే అద్భుతములు అతని యందు క్రియారూపములగుచున్నవని తన సేవకులతో చెప్పాను. కాబట్టి ఈయనేమనుకున్నాడంటే, బాప్తీసం ఇచ్చేటువంటి యోహానే మృతుల్లో నుంచి లేచాడు, కాబట్టి అందువలన ఇతను అద్భుతాలు చేయగలుగుతున్నాడు అన్నటువంటి భ్రమలో, లేదంటే అన్నటువంటి ఆలోచనతో ఇక హేరోదు ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. అయితే
అక్కడ ఉన్నటువంటి యోహాను గారు ఉన్నటువంటి సందర్భం మనం గమనించినప్పుడు ఎందుకు యోహాను చంపబడ్డాడో మనం ఎరిగినటువంటి వారమే కదా. 3-4 వచనాల్లో అక్కడ గమనిస్తే, ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యగు హెరోదియాను ఉంచుకొనుట న్యాయం కాదని యోహాను చెప్పగా, ఇక్కడ తను ఏం చేశాడు? హెరోదు తన సొంత సోదరుడైనటువంటి ఫిలిప్పు భార్యను ఉంచుకున్నాడు. వ్యాఖ్యానకర్తలు ఏం వ్యాఖ్యానిస్తారు అని అంటే, అసలు ఆమెను తీసుకురావటానికి తన భార్యను విడాకులు ఇచ్చి ఈమెను తీసుకొచ్చినట్లుగా చెప్తారు. అంటే ఫిలిప్పు భార్యను అంతగా ఆయన ఇష్టపడినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం, గమనిస్తున్నాం. ఇది న్యాయం కాదు, నీ సోదరుని భార్యను నువ్వు ఉంచుకొనుట న్యాయం కాదని యోహాను అతన్ని హెచ్చరించాడు. హెచ్చరించినప్పుడు నిజంగా సహజంగా మనం గమనించినప్పుడు మనకు నచ్చినటువంటి పని ఏదైనా మనం చేస్తూ ఉంటే ఇది మంచిది కాదు, ఇది మంచి పద్ధతి కాదు అని ఎవరన్నా మనల్ని హెచ్చరించినప్పుడు ఎట్లా ఉంటుంది? మనకు బాధగా ఉంటుంది కదా, నొప్పి, చాలా బాధపడతాం, వారి మీద కోపపడతాం. ఇక్కడ ఉన్నటువంటి సందర్భం కూడా అదే. తనకు నచ్చింది, అది క్రమము కాదు, అది మంచిది కాదు అని బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను హెరోదును హెచ్చరించినట్లుగా చూస్తున్నాం. అయితే ఆయన ఏం చేశాడు? హెరోదు ఏం చేశాడు? యోహానును పట్టుకొని బంధించి చెరసాల్లో వేయించి ఉన్నాడు అంటూ అతడు ఇతన్ని చంపగోరెం, బంధించాడు, చెరసాల్లో వేశాడు. అంత మాత్రమే కాకుండా దాంతో ఆగిపోలేదు, అక్కడతో ఆయన కోపము చల్లారలేదు. ఏం చేయాలనుకుంటా ఉన్నాడు? చంపాలనుకుంటా. అంటే అంత ఎక్స్ట్రీమ్ కోపానికి హెరోదు గురి అయినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే హెరోదు అని అంటే ఎవరు ప్రశ్నించడానికి వీలు కాదు. తనకున్నటువంటి స్టేటస్ కావచ్చు, తనకున్నటువంటి అధికారం కావచ్చు. అలాంటి అతన్ని నువ్వు చేసేటువంటి పని, నువ్వు చేసినటువంటి పని మంచిది కాదు, ఇది క్రమం కాదు అని తెలియచేసినప్పుడు తన ఈగో చాలా, అహం చాలా బాధకు గురైంది, కోపం వచ్చేసింది. సహజంగా మనం కూడా గమనిస్తే ఇందాక మనం అనుకున్నట్లుగానే అహం ఎప్పుడైతే దెబ్బతింటుందో, ఈగో అని అంటాం ఇంగ్లీష్లో, అది ఎప్పుడైతే దెబ్బతింటుందో వారి మీద విపరీతమైనటువంటి కోపం, ఎంతవరకు ఎంత ఎక్స్ట్రీమ్ ఎండుకు పోతుందంటే ఆ కోపం ఇక్కడ మనం గమనిస్తున్నాం. చంపాలనుకుంటాం. అయితే చంపాలనుకున్నటువంటి ఆయన ఎందుకు చంపాలి అని అంటే 4వ వచనంలో మధ్యలో లైన్ చూద్దాం, చూడండి. హెరోదియాను ఉంచుకొనుట న్యాయం కాదని యోహాను చెప్పగా హెరోదు ఆమె నిమిత్తం, అంటే ఆమె నిమిత్తం అనే మాట ఒకటి గమనిద్దాం. అలాగే 6వ వచనం కూడా మరొక మాట చూద్దాం, చూడండి. అయితే హెరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హెరోదియా కుమార్తె వారి మధ్య నాట్యమాడి హెరోదును సంతోషపరిచింది. హెరోదియా కుమార్తె ఏం చేసిందంట? నాట్యమాడి ఆయనను సంతోషపరిచింది. గనుక ఆయన ఏమంటున్నాడు 7వ వచనంలో, ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాడు. అంటే 4వ వచనంలో మనం చదువుకుంది, అసలు బాప్తీసం ఇచ్చి యోహాను బంధించి చెరసాలలో వేసి చంపాలనుకున్నది ఎందుకు? ఆమె నిమిత్తం. ఆమె నిమిత్తం అంటే ఈ కోణంలో మనం ఇట్లా చెప్పొచ్చా? ఆమెను సంతోషపరచడానికి, ఆమె యొక్క ఆనందాన్ని చూడటానికి చెరసాలలో వేయించినట్లుగా, బంధించినట్లుగా, చంపాలన్నటువంటి ఇదిలోకి తాను వెళ్ళిపోయినట్టుగా మనం గమనిస్తున్నాం. అదొకటైతే, రెండోది అక్కడ తన జన్మదినోత్సవం, ఒక ఉత్సవమే చేస్తున్నాడు, తన బర్త్డే సెలబ్రేషన్స్ కదా చేస్తున్నప్పుడు హెరోదియా కుమార్తె వచ్చి అక్కడ నాట్యం ఆడి అతన్ని సంతోషపరిచినప్పుడు అక్కడ ఏమంటా ఉన్నాడు? ఏమి అడిగినా ఇచ్చేదాం కదా. మనల్ని ఎవరైనా బాగా సంతోషపరిస్తే ఏం చేస్తాం? ఏం అడిగినా ఇస్తాం. ఎక్కువగా ఇది మనకు అర్థం అవ్వాలని అంటే చిన్నపిల్లలు, వారు మనల్ని బాగా సంతోషపరిస్తే వాళ్ళు ఏది అడిగితే
అది ఇస్తాం. వాళ్ళు ఏది అడిగితే కొన్ని ఇస్తాం. వాళ్ళు అడగకపోయినా కొన్నిసార్లు మనం గుర్తించి పెద్దవాళ్ళంగా తల్లిదండ్రులుగా అది ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాం కదా. ఇక్కడ హెరోదుకు చేసిన పని కూడా అదే. ఆమె ఏమి అడిగినానో ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేసినట్లుగా. అయితే ఇది గమనిస్తే యాక్చువల్గా ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేయటానికి అంత ఆవశ్యకత లేదు అక్కడ. అన్నెసెసరీ ప్రామిస్ అని అంటాం, అవసరం లేనటువంటి వాగ్దానం. ఆడ వాగ్దానం చేశాడు, అవసరం లేనటువంటి వాగ్దానం చేశాడు. ఇవి మన గమనాల్లో ఉంచుకోవటానికి, ఇదొక్క మాట మా గమనాల్లో ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏమి అడిగినాను ఇచ్చేదనని చెప్పడం అనేది అది అవసరమే లేనటువంటి వాగ్దానం. అయితే ఇక్కడ ఆమె నిమిత్తం అని అంటున్నాడు కదా. లోకంలో జరుగుతుంది కూడా ఇదే కదా. ఎన్నో మనం టీవీ లేదంటే మొబైల్, టీవీ అనే దానికి లేదు ఇప్పటి కాలంలో కదా. మొబైల్ ఆన్ చేస్తే ఎన్నో భయంకరమైనటువంటి విషయాలు, చంపుకునేటువంటి విషయాలు మనం చూస్తున్నాం. ఏమిరా అని అంటే వారి మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు, ఫ్రెండ్షిప్తో స్టార్ట్ అయినటువంటి సంబంధాలు, పరిచయాలతో స్టార్ట్ అయినటువంటి సంబంధాలు ఎంతకు దారి తీస్తున్నాయి అని అంటే ప్రాణాలు తీసేంత విధంగా దారి తీస్తున్నాయి కదా. సంబంధాలు, అక్రమ సంబంధాలు అనవచ్చు కదా. ఇక్కడ హేరోదు చేస్తున్నటువంటి పని కూడా అది. తన సోదరుడి భార్యను, అంటే తనకు పెళ్ళైంది, తనకు వివాహమైంది, కానీ వివాహమైనటువంటి ఇంకొకరి భార్యను తాను ఉంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. నేటి కాలాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఇదే. వివాహం అయింటది, పెళ్ళయింటది, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, మరొకరిని కోరుకోవటం, మరొకరిని ఇష్టపడటం, లేదు అని అంటే పెళ్లి కానటువంటి వారిని ఇష్టపడటం. వీటి గురించి ఎక్కువగా మాట్లాడటానికి నేను ఇష్టపడను, కానీ సందర్భాన్ని బట్టి ఒక మాట ఆలోచన చేసి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇవి భయంకరమైనటువంటి విషయాలు. అసలు దేవుడు ఇలాంటి విషయాలను ఒప్పుకోడు, తనకు అసహ్యమైనటువంటి కార్యాలు. దేవుడు మోషే గారికి ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఇలాంటి ఆజ్ఞ, లేదంటే దేవుని యొక్క పిల్లలు లేదంటే మనుషులు ఏ రీతిగా ఉండాలో అన్నటువంటి విషయాలు మనకు తెలుసు కదా. నిర్మాకాండంలో ఒకసారి ఆ మాట గమనించి మనం మళ్ళీ తిరిగి సందర్భానికి వద్దాం. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని అంటూ, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలికూడదు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు, నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగు వాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసీనైనను అతని ఎద్దైనను అతని గార్దైనను నీ పొరుగు వాని దగు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను కదా. కానీ ఇది దేవుడు తన ప్రజలకు ఇచ్చినట్టు ఆజ్ఞలు కదా, కట్టడలు. మరి అలాంటివి చేయాలి అని దేవుని యొక్క నియమం ఉంది. మరి ఆ నియమాన్ని ఇక్కడ హేరోదు మీరినట్లుగా మనం చూస్తున్నాం. మరి తనను తన సోదరుడైనటువంటి ఫిలిప్పు భార్యను తను ఉంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది దేవుని దృష్టికి అసహ్యమైనది, దేవుడు మెచ్చేది కాదు అని చెప్పేసి మరి భక్తుడు వారిని హెచ్చరించినప్పుడు అది అతనికి బాధ కలిగించింది. బంధించి చెరసాల్లో వేయించాడు, తర్వాత చంపాలని అనుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం కదా. చాలా బాధాకరమైనటువంటి విషయాలు ఏమిటి అని అంటే, నేటి కాలంలో అపాయకరమైనటువంటి కాలం, అంత్య దినాలు, అపాయకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. విశ్వాసుల యొక్క విశ్వాసం సన్నగిల్లిపోతుంది. మరి ఉన్నటువంటి టెక్నాలజీ కావచ్చు, విచ్చలవిడితనం కావచ్చు, సంఘాల్లో కూడా ప్రవేశిస్తూ ఇలాంటి అసహ్యమైనటువంటి కార్యాలు సంఘాల్లో చాలా చోట్ల ఈ మధ్య కాలంలో గమనించడం జరిగింది. దేవుని యొక్క సేవ చేసేటువంటి సేవకులైతేనేమి, మరి సంఘాలను నడిపించేటువంటి పెద్దలైతేనేమి, పరిచారకులైతేనేమి, మరి విశ్వాసుల్లో కూడా కొంతమంది మరి ఇలాంటి సాక్ష్యాన్ని
పోగొట్టుకొని ఉన్నటువంటి పరిస్థితులు చాలా సంఘాల్లో మనం గమనించగలం. మరి వారి గురించి మనం నెగిటివ్గా మాట్లాడుకోవటం కాదు, కానీ ఆ సందర్భాలు మనం హెచ్చరించుకొని మనల్ని మనం జాగ్రత్త పరచుకోవటానికి ఈ హెచ్చరిక. కాబట్టి దేవుడికి అసహ్యమైనటువంటివి, దేవుడు ఇచ్చేటువంటి ఆజ్ఞలు మనం లోబడుతూ అలాంటి పరిస్థితుల గుండా మనం వెళ్లకుండా ఉండటానికి దేవుని యొక్క ఆత్మ మనల్ని బలపరచును కాక కదా. లోకంలో చిత్రం ఏమిట్రా అంటే, అక్రమం లేదంటే అక్రమంగా ఉండేవారు లేదంటే అక్రమం చేసేవారు మంచివారు, దేవుని క్రమంలో ఉందాం, దైవ క్రమం జరిగిద్దాం అనేటువంటి వారు ఎట్లాంటి వాళ్ళు అంటే చెడ్డవారు. లోకంలో దాదాపు ఎక్కువ పర్సెంట్ ఈ పరిస్థితులే కొనసాగుతున్నాయి. అక్రమమైనది మంచిది, క్రమమైనది మాత్రం చెడ్డది. ఇక్కడ అక్రమమైనటువంటి మార్గంలో ఉన్నటువంటి ఆయనను బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను హెచ్చరించినట్లుగా మనం చూస్తున్నాం. మరి తదుపరి జరిగినటువంటి విషయాలు మనం ఎరిగినటువంటి వారమే కదా. ఆమె నాట్యం ఆడింది, సంతోషపరిచింది. తిరిగి ఆయన ఆమెను సంతోషపరచడానికి ఏం చేస్తున్నాడు? వాగ్దానం, ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాడు. ఒకటి, బాప్తిసం ఇచ్చి యోహాను చెరసాల్లో వేయించింది ఆమె నిమిత్తం, ఆమె సంతోషం చూడటానికి. ఇక్కడ ఈయన ఇచ్చినటువంటి వాగ్దానం, ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేసింది. ఆమె కుమార్తెకు వాగ్దానం చేసింది కూడా కుమార్తెను సంతోషపరచడానికి కదా. తర్వాత 7వ వచనం లేదంటే 8వ వచనం చదువుకుందాం. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిసం ఇచ్చి యోహాను తలను ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకు అప్పగించుమని అడిగి. నాట్యం ఆడింది, సంతోషపడ్డాడు. నీకేం కావాలి తల్లి, నీకేం కావాలమ్మా అని అడిగాడు. నీకు ఏం అడిగినా ఇస్తాను అని అంటే ఆమెకి ఏం అడగాలో తెలియదు కదా. అంటే ఆమె మెచ్యూరిటీ లెవెల్స్ కావచ్చు, ఆమె ఏజ్ కావచ్చు, ఇక్కడ మనకు గ్రంథంలో లిఖించబడలేదు. కానీ మనం ప్రామాణికంగా తీసుకోవాల్సింది పరిశుద్ధ గ్రంథం అంతే. పరిశుద్ధ గ్రంథంలో ఉంటే దాని గురించి మాట్లాడుకుందాం, లేదంటే లేదు. సో దాదాపుగా ఆమెకి ఏమి అడగాలో తెలియక తల్లి చేత ప్రేరేపించబడి ఏమడిగిందామా? బాప్తిసం ఇచ్చి యోహాను తలను ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకు అప్పగించమని అడిగి. నాట్యం ఆడింది, సంతోషపరిచింది రాజుని. ఒక రకంగా చూస్తే అక్రమంలో తండ్రిని కదా. ఏం కావాలా అని అంటే ఏమైనా అడిగిండొచ్చు కదా. వజ్రాలు అడిగిండొచ్చు, బంగారు అడిగిండొచ్చు, ఏమైనా అడిగిండొచ్చు. కానీ బాప్తిసం ఇచ్చి యోహాను తలను అడిగి. దానివల్ల ఏమైనా చేసుకుంటుందామా? ఏమి ఉపయోగం లేదు. తనకు ఉపయోగం లేనటువంటి కోరిక కోరింది, అంటే అవసరం లేనటువంటి కోరిక కోరింది. ఆ బాప్తిసం ఇచ్చే యోహాను తలను మెడలో వేసుకుంటుందా? లేదు. అతను చంపాలని ఆశపడ్డాడు. ఎవరు? హేరోదు. ఒకటి తను చంపుతాడని చూసింది హెరోదియా, కానీ చంపలేదు, చెరసాల్లో ఉన్నాడు. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఏం చేసిందంటే కుమార్తెను ప్రేరేపించి కుమార్తె ద్వారా ఆ పని జరిగించుకోవాలని కుమార్తెను ప్రేరేపించి అక్కడ యోహాను యొక్క తలను పళ్ళెంలో పెట్టి నాకు అప్పగించు. ఇక్కడ రాయబడలేదు, కానీ నేను అనుకుంటా చదివేటప్పుడు నేను ఏమనుకున్నానంటే బంగారు పళ్ళెంలో పెట్టి అడిగిందేమో మహాతల్లి, తెలియదు మనకు కదా. సరే, మరి ఇవి కూడా ఎట్లా ఉంటుంది? మరి హేరోదికి ఎట్లా ఉంటుంది? నిజంగా చంపాలనుకున్నాడు, కానీ అక్కడ మనం చూస్తే 5వ వచనంలో చంపగోరెను, కానీ జన సమూహము ఇతనిని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడ్డాడు. ఎందుకు? జన సమూహానికి భయపడ్డాడు. ప్రవక్త ఇతను జాగ్రత్త అన్నట్లు జన సమూహం ఏమన్నా ఒక హెచ్చరిక చేశారేమో తెలియదు, కానీ ఆ జన సమూహానికి భయపడినట్టుగా మనం చూస్తున్నాం. భయపడి ఆగాడు. అప్పుడు తర్వాత అవకాశం వచ్చింది, మరి ఏం చేయాలా? నేను మాట ఇచ్చాను కాబట్టి తప్పదయ్యా, మీరు ప్రవక్తే, ఈయన ప్రవక్తే, ఈయనను చంపకూడదు నేను, కానీ నేను మాట ఇచ్చాను కదా, కుమార్తెకు మాట ఇచ్చాను కదా, కాబట్టి అని చెప్పేసి చేయాల్సినటువంటి తరుణంలో ఇక్కడ ఒక మంచి మాట మనం చూడగలం. 9వ వచనంలో ఏమంటున్నాడు? రాజు సంతోషపడి అనంగా
దుఃఖపడినను. ఇక చూడండి ఎంత కాంట్రాక్ట్ అయిపోయిందో, అంటే ఎంత వ్యతిరేక భావం వచ్చేసిందో. అప్పటి వరకు దాదాపుగా 3వ వచనం నుంచి 7వ వచనం వరకు ఉన్నటువంటి ఇది అంత తిరిగిపోయింది. ఆమె నిమిత్తం, లేదంటే కుమార్తెను సంతోషం చేయడానికి, హెరోదియ కుమార్తెను సంతోషపరచడానికి మాట ఇచ్చాడు. ఎప్పుడైతే తను ఊహించినటువంటిది కోరిక ఆమె అడిగినప్పుడు రాజుకైతే సంతోషం లేదు. నిజంగా నాకు ఒకసారి ఆలోచన వస్తుంది, సంతోషపడాలి కదా ఆయన. తన అక్రమమైనది ఇది క్రమం కాదని హెచ్చరించినప్పుడు కోపం వచ్చింది, చెరసాల్లో వేశాడు, బంధించి చెరసాల్లో వేశాడు, చంపాలనుకున్నాడు. అలాంటి వ్యక్తికి చంపటానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించబడినప్పుడు ఎంతో సంతోషించాల్సినటువంటి ఆయన ఏమవుతున్నాడు అక్కడ? రాజు దుఃఖపడినను అనేది కండిషన్ అక్కడ ఉంది, కానీ దుఃఖపడుతున్నాడు. ఎందుకు దుఃఖపడుతున్నాడు అంటే యోహానుని చంపించడానికి ఇతనికి ఇష్టం ఉందా? ఇష్టం లేదు కదా, ఇష్టం లేదు. కాకపోతే తాను చేసిన ప్రమాణం నిమిత్తము, తనతో కూడా భోజనముకు కూర్చున్న వారి నిమిత్తము ఈయన ఆజ్ఞాపించి. ఇక్కడ ఏం చేస్తున్నాడు? రాజు దుఃఖపడుతున్నాడు, తనకి ఇష్టం లేదు, కానీ తాను చేసిన ప్రమాణం నిమిత్తం కదా, నువ్వు ఏం అడిగినా ఇచ్చేదను అని చేసినటువంటి ప్రమాణం, అదొకటి. రెండవది, తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తం, తనతో కూడా భోజనానికి కూర్చున్నటువంటి వారి నిమిత్తం. ఆమె నాట్యం ఆడుతూ ఉంటే అంతసేపు నాట్యం ఆడిందో తెలియదు, కానీ భోజనాలకు కూర్చున్నారు, భోజనం చేస్తూ వీక్షిస్తున్నారేమో తెలియదు, కానీ తనతో పాటు భోజనానికి కూర్చున్నటువంటి వారు ఏమనుకుంటారో నా గురించి అని అంటే, నేను మాట తప్పిన వాడనవుతానే అని తనకి ఇష్టం లేకపోయినా ఏం చేశాడు? తెమ్మని, తల నరికించి లేదంటే తల తీసుకురమ్మని ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తున్నాం. దుఃఖపడ్డాడు కదా. ఇతనికి సంతోషపడాల్సినటువంటి ఆయన దుఃఖపడుతున్నట్లుగా నాకు తెలిసి అప్పుడు తన కాన్షియస్లోకి వచ్చింటాడేమో. అంతకుముందు అప్పటి వరకు తను దృష్టి యొక్క లేదంటే మనోనేత్రాలు గుడితనంతో ఉన్నటువంటి ఆయన నేత్రాలు దేవుడు కొద్దిగా వెలిగించాడేమో తెలియదు, కానీ ఆయన మనసులో తను చేస్తున్నటువంటి పని తప్పు అని తనకు తెలిసింది, దుఃఖపడుతున్నట్లుగా తెలిసింది. ఇక్కడ ఒక చిన్న పాఠం మనం నేర్చుకోవాల్సింది ఏమేనంటే, కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు ఇస్తూ ఉంటాం కదా, ప్రమాణాలు చేస్తూ ఉంటాం, వాగ్దానాలు చేస్తూ ఉంటాం. ఆ వాగ్దానాలు నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఎలా ఉంటుంది? దుఃఖం ఉంటుంది. ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి అదే. మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిరా అంటే, అనవసరమైనటువంటి వాగ్దానాలు, అనవసరమైనటువంటి ప్రమాణాలు మనం ఏం చేయకూడదు అసలు కదా, చేయకుండా ఉండాలి. ఇక్కడ అవసరం లేదు. హేరోది అసలు ఆ విధంగా వాగ్దానం చేయాల్సినటువంటి అవసరమే లేదు. ఆ వాగ్దానం చేయకుండా సంతోషపరిచినావమ్మా, ఇదిగో తీసుకో అని చెప్పేసి ఆయన మెడలో ఉన్నదో లేదంటే పిలిపించి వంటోతులను పిలిపించి ఆమెకు పలానాది ఇవ్వండి అని చెప్పి ఆజ్ఞాపించవచ్చు. కానీ ఎప్పుడైతే తన మూర్ఖంగా ఆలోచన చేసి ఆమెను సంతోషపెట్టాలని తనకు చాయిస్ ఇచ్చినాడో, మరి తన తల్లి ద్వారా ప్రేరేపించబడినదై అడగకూడనటువంటి విషయాన్ని ఆ బాప్తీసం ఇచ్చి యోహాను యొక్క తలను అడిగినట్లుగా చూస్తున్నాం. దాన్ని బట్టి రాజు దుఃఖపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఒక యాంగిల్లో గమనిస్తే నాకు కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే, హేరోదు మంచోడేమో అనిపిస్తుంది. ఎందుకు? దుఃఖపడుతున్నాడు ఒకటి, రైట్? అసలు పట్టుకుంది తనకై తాను పట్టుకోవాలన్నటువంటి ఆశ లేదు, కానీ ఆమె నిమిత్తం. మరి ఇక్కడ కూడా ప్రమాణం వాగ్దానం చేశాడు కదా, ఆ వాగ్దానాన్ని నెరవేర్చకుండా ఉండే అధికారం ఆయనకు లేదా? తూచ్ అని చెప్పవచ్చు కదా, తూచ్. మామూలుగా మనం పిల్లలతో ఆడుతూ ఉంటాం, తూచ్ అని అంటాం. అనేసి అలా కాదమ్మా వేరేది కోరుకో అనే అధికారం రాజుకు ఉంది. కానీ కొన్ని ప్రిన్సిపల్స్కి, కొన్ని ప్రమాణాలకి, ప్రామాణికాలకి వారు కట్టుబడి ఉంటారు కాబట్టి, చెప్పినటువంటి మాట మీరరు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు?
తను ఏదైతే వాగ్దానం చేశాడో అది తెమ్మని చెప్పాడు. అది కూడా సంతోషంతో కాదు కానీ బాధతో తెమ్మన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే నేను ఎందుకు హేరోదు మంచివాడు అని అనుకున్నానంటే, మిగతా విషయాలు అన్నీ ఏమి లేవు కదా. అక్కడ బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను ఈయన ఉన్నటువంటి కాలంలో ఉన్నాడు. మరి బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను చేసేటువంటి పనులు, లేదంటే మనకు తెలుసు కదా, మారు మనసు పొందుడి అని ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు, చాలామందికి బాప్తీసాలు ఇస్తున్నాడు. ఆ పనిలో ఎక్కడే కానీ హేరోదు ఆటంకపరిచినట్లుగా లేదు. కానీ తన ఇంటికి వచ్చి హెచ్చరించినప్పుడు మాత్రం ఊరుకోలేకపోయినాడు కదా. ఇది కూడా మనం ఆలోచించాలి. చాలా సందర్భాల్లో సహజంగా ఉన్నప్పుడు మనం పెద్ద పట్టించుకోం, కానీ వ్యక్తిగతంగా మనల్ని ఎవరైనా హెచ్చరించినప్పుడు కానీ, వ్యక్తిగతంగా మనల్ని పాయింట్అవుట్ చేసినప్పుడు మాత్రం ఏ క్యారెక్టర్ బయటకు వస్తుంది? హేరోదు క్యారెక్టర్ బయటకు వస్తుంది. అంటే స్వతహాగా వారు చేయాలని ఇష్టపడకపోయినా పక్కన అంటే మనకు సంబంధించి, లేదంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వారి సంతోషం కోసం ఆ కార్యాలు చేసేటువంటి పనిలో వారు ఉంటారు కదా అని మనం గమనించగలం. ఆ వాగ్దానం నెరవేర్చి హెరోదియాను సంతోషపరిచిండొచ్చు. కుమార్తెను ఎంత మాత్రం సంతోషపరిచాడు తెలియదు. అడిగింది అదేమో ఇంటికి పోయిన తర్వాత నేనేం చేసుకోవాలి ఈ తలతో, నీకు తెలియదులే అని చెప్పేసి అమ్మ దాన్ని కవర్ చేసిండొచ్చు కదా. అలాంటి అంటే ఒక వీక్నెసెస్ కదా, ఒక బలహీనతలు ఆ వ్యక్తిని ఏం చేస్తాయంటే చెడ్డవాడిగా చేస్తాయి. చాలా మంచివాడు బ్రదర్, తను చాలా మంచిది అని అంటూ ఉంటాడు. అందరూ మంచి వాళ్ళే, దేవుడు పుట్టించింది మంచిగానే పుట్టించాడు కదా. అయితే ఒక్క బలహీనత, ఏదో ఒక బలహీనత ఆ మంచి వ్యక్తిని ఎట్లా చూపిస్తుందంటే చెడ్డవానిగా చూపిస్తుంది. ఆ బలహీనత, ఆ వీక్నెస్ లేకుంటే మంచివాళ్ళే. కాబట్టి నీలో ఏ బలహీనత ఉందో, నాలో ఏ బలహీనత ఉందో దేవునికి తెలుసు, మనకు తెలుసు. అలాంటి బలహీనతలు తీసుకొచ్చి మనం చెడ్డవారిగా, లేదంటే మాట ఇచ్చిన తర్వాత చేసిన తర్వాత దుఃఖపడాల్సినటువంటి పనిలో మనం లేకుండా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క ఆత్మ మనకు ఆ రీతిగా సహాయం చేయనుగాక. ఇక్కడ మనం గమనించినప్పుడు ఇక రాజు దుఃఖపడుతున్నాడు తను చేసినటువంటి తప్పుడు నిర్ణయానికి దుఃఖపడుతున్నట్లుగా చూస్తున్నాం. అంటే ఆయన చేసినటువంటి డిసిషన్ అనేది మనం గమనించినప్పుడు దాని నష్టము లాభాలు బెరీజు వేయకుండా తాను ఆ డిసిషన్ తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే మరొక వ్యక్తి ఇదే పరిస్థితిలో, అంటే వాగ్దానం చేసి దుఃఖపడినటువంటి వారిని మనం గమనిద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలో మనకు తెలిసినటువంటి వ్యక్తే. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 34వ వచనం. న్యాయాధిపతులు 34. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ ఆడు సంతానమే కానీ లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నువ్వు నన్ను బహుగా కృంగ చేసితివి. నువ్వు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా. ఇక్కడ మనం గమనిస్తున్నాం యెఫ్తా 33 చివరిలో చూద్దాం చూడండి. అట్లు అమోనీయులు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా అణిచివేయబడి, ఇశ్రాయేలు ముందు అమోనీయులు జరుగుతున్నటువంటి వారిద్దరికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో ఆ యుద్ధాన్ని యెఫ్తా లీడ్ చేస్తాడు. యెఫ్తా లీడ్ చేసి అమోనీయులను అందరినీ అణిచివేసి విజయోత్సవంతో తాను తిరిగి తన ప్రదేశానికి వస్తున్నప్పుడు లీడర్ కదా, ఆ లీడరే వారి నాన్న అయితే ఎట్లా ఉంటుంది? ఒక ప్రెసిడెంటే మన నాన్న అయితే, ఒక ప్రైమ్ మినిస్టరే మన నాన్న అయితే, ఒక యుద్ధం చేసినటువంటి వీరుడు మన తండ్రి అయితే
ఎలా ఉంటుంది? వారు ఇంటికి వస్తున్నట్టు వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి ఎట్లా? కోవేట్కి పోయి చాలా కాలంగా ఉండి తిరిగి ఇంటికి వస్తూ ఉంటే ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? వచ్చినావులే అని అంటారు? లేదు. అదే పనిగా చెన్నై పోతాం కదా, లేదు ఇంటి దగ్గర గృహం దగ్గర అక్కడికి వెళ్ళలేకపోయినా గృహంలో అంతా అలంకరిస్తాం, లేదంటే వారిని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి కూడా అదే. యెఫ్తా తిరిగి వస్తున్నాడు, అమోనీయులను అందరినీ హతం చేసి అణిచివేశాడు, వస్తున్నప్పుడు ఆ విషయం తెలిసినటువంటి కుమార్తె ఏం చేస్తుంది? తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరులతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని, ఈమె కూడా ఇక్కడ మా కంపారిజన్ చేసుకుందాం, అక్కడ నాట్యం చేసింది హెరోదియ కుమార్తె నాట్యం చేస్తే, ఇక్కడ యెఫ్తా కుమార్తె కూడా తండ్రిని సంతోషపరచడానికి ఏం చేస్తుంది? ఆమె కూడా తంబూరులు పట్టుకొని నాట్యంతో అతన్ని ఎదుర్కోవటానికి వచ్చింది. ఎదుర్కొన్నప్పుడు అక్కడ యెఫ్తా యొక్క రెస్పాన్స్ చూద్దాం. చూడండి ఎట్లా ఉంది. కుమార్తె కానీ కుమారుడు కానీ మనం ఇంటికి వెళ్ళినప్పుడు చాలా కాలం తర్వాత, లేదంటే కొన్ని రోజుల తర్వాత మనం ఇంటికి వెళ్తే, లేదంటే మార్నింగ్ వెళ్ళి సాయంకాలం వెళ్ళినప్పుడు ఎట్లా ఎదుర్కొంటారు? సంతోషంతో ఎదుర్కొంటారు కదా. సంతోషం. కొంతమంది ఉంటారు విసురుగుండే అని చెప్పేసి విసుగుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి వద్దు. కానీ నిజమైన తల్లిదండ్రులు పిల్లల్ని ఆహ్వానిస్తారు, సంతోషంగా వారిని రిసీవ్ చేసుకుంటారు. అయితే యెఫ్తా యొక్క రెస్పాన్స్ కూడా చూద్దాం. చూడండి, సంతోషంతో ఆమె ఎదుర్కొంటే యెఫ్తా ఎట్లా ఉన్నాడు? అయ్యో నా కుమారి అని నువ్వు నన్ను బహుగా కృంగ చేసేదివే, నువ్వు నన్ను బహుగా సంతోషింపజేసేదివి తల్లి. ఆ యుద్ధంలో వాళ్ళని ఓడించినప్పుడు లేనటువంటి సంతోషం నిన్ను చూస్తానే నాకు వచ్చింది అని అనాల్సినటువంటి అతను ఏమంటున్నాడు? నీవు నన్ను బహుగా కృంగ చేసేది, బహుగా, కొంచెం కాదు, బహుగా కృంగ చేసేదివి అని అంటూ, నీవు నన్ను తల్లడింప చెయ్యి వారిలో ఒకటివై ఉన్నావు. నేను తల్లడిల్లిపోయేటువంటి వారు నేను తల్లడిల్లిప చేయాలని చాలామంది ఉన్నారు, వారిలో నువ్వు ఒకదానివైనావే అని చెప్పేసి. అంటే అక్కడ సంతోషం ఉందా తనకు? యెఫ్తాకు సంతోషం లేదు. తన కుమార్తె ఎదుర్కొన్నప్పుడు సంతోషం లేదు, దుఃఖంగా ఉన్నాడు, కృంగిపోయాడు. నా కుమార్తె, అయ్యో నా కుమార్తె అని చెప్పేసి ఏడుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కృంగిపోయాడు. నన్ను తల్లలింప చేస్తున్నావు అని తన హృదయ భారంతో ఆ కుమార్తె దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సంతోషించాల్సినటువంటి ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ దుఃఖపడుతున్నాడు. ఎందుకు ఆ దుఃఖం? 36లో చూస్తాం, లేదంటే 35 చివర్లో, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీరి. ఈయన ఏం చేశాడంట? మాట ఇచ్చాడంట యెహోవాకు, దేవునికి మాట ఇచ్చాడు, వాగ్దానం చేశాడు, దేవునితో ప్రమాణం చేశాడు. ఏం ప్రమాణం అది? 30వ వచనంలో చూస్తాం. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా, నీవు నా చేతికి అమోనీయులు నిశ్చయంగా అప్పగించిన ఎడల నేను అమోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని నర్పించు. ఇది ఆయన మాట, ఇది ఆయన మొక్కుబడి. ఏమిటి? నువ్వు కానీ నాకు అమోనీయులు నా చేతికి అప్పగిస్తే నేను తిరిగి వెళ్ళినప్పుడు, నా ఇంటికి వెళ్ళినప్పుడు, నా ఇంటి ద్వారంలో బయలుదేరి వచ్చి నన్ను ఎదుర్కొనేది నేను, అది యెహోవాకు ప్రతిష్ఠిత చేస్తాను. అంత మాత్రం కాకుండా ఇంకో ఎక్స్ట్రీమ్ పోయి ఏమన్నాడు? దహన బలిగా అర్పిస్తానయ్యా అని మాట. అంటే ఆయన మొక్కుబడి, నన్ను ఎవరు ఎదుర్కొంటే, ఏది ఎదుర్కొంటే అది నీకు ప్రతిష్ఠితం చేస్తాను, దహన బలిగా ఇస్తాను అన్నప్పుడు అది తెలియనటువంటి ఆమె కుమార్తె ఏం చేసింది? డాడీ వస్తున్నాడు, నాన్న వస్తున్నాడు అని చెప్పి సంతోషంతో ఎదుర్కోవటానికి పోయింది. అక్కడే ఆమె ఈయన మాటకు, అంటే ఈయన ఇచ్చినటువంటి, యెఫ్తా ఇచ్చినటువంటి మాటకు విధేయురాలవ్వాల్సినటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం. ఇక్కడ కూడా ఒక చిన్న ఆలోచన చేస్తే, నిజంగా దేవుడు యెహోవా యెఫ్తాను అట్లా అడిగింటాడా? నా పాయింట్ అంటే ఇదే, అన్నెసెసరీ ప్రామిసెస్, అవసరం లేనటువంటి వాగ్దానాలు. అక్కడ కూడా అవసరం లేదు, హెరోదుకు అవసరం లేదు, కానీ దుఃఖపడ్డాడు.
ఇక్కడ కూడా మరొక వ్యక్తిని మనం చూస్తున్నాం, యెఫ్తాను చూస్తున్నాం. అన్నెసరీ ప్రామిస్, అవసరం లేనటువంటి వాగ్దానం చేశాడు. తన సొంత కుమార్తెను దహన బలిగా అర్పించాల్సినటువంటి పని. నిజంగా నువ్వు నేను యెఫ్తా స్థానంలో ఉంటే ఏం చేస్తాం? మీరు నేను ఉంటే నేను ఇందాక అన్నట్లు ఇట్లా అనుకున్నాను, ఏదన్నా వస్తువు కానీ ఏదన్నా అని ఇంకా మన ఎక్స్క్యూజెస్ ఏదో మనం ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం కదా. కానీ ఆయన ఏమంటున్నాడు? నేను యెహోవాకు మాట ఇచ్చేయి విన్నాను గనక వెనుక తీయలేననగా. నిజంగా అంటే అవసరం లేనటువంటి మొక్కుబడులు, అవసరం లేనటువంటి వాగ్దానాలు. నిజమే, వారు దేవుని మీద, యెహోవా మీద ఆధారపడటం కావచ్చు, లేదంటే మొక్కటం మంచిదే కావచ్చు. అంత ఎక్స్ట్రీమ్గా దేవుడు మనల్ని కోరుకోడు కదా. అబ్రహాము విషయంలో మనం గమనిస్తే, అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు ఏం చేశాడు? కుమారుణ్ణి. అక్కడ దేవుడు అడిగాడా, అబ్రహాం అడిగాడా? నువ్వు నాకు సంతానాన్ని ఇస్తే నేను నీకు బలి అర్పిస్తాను? లేదు కదా. దేవుడే పరీక్షించడానికి అడిగాడు. అంటే కొన్ని విషయాలు మనం కంపేర్ చేసుకున్నప్పుడు దేవుడు అడిగేది ప్రత్యేకంగా అడుగుతాడు, కానీ మనం ఏంటంటే మన విశ్వాసతతో కావచ్చు, లేదంటే మనకున్నటువంటి ఎమోషనల్ ఇదితో కావచ్చు, అవసరం లేనటువంటి వాగ్దానాలు, అనవసరమైనటువంటి వాగ్దానాలు చేస్తాం. దానివల్ల హేరోదు దుఃఖపడినట్లు, యెఫ్తా దుఃఖపడినట్లుగా మనం గమనిస్తాం. అయితే ఇక్కడ యెఫ్తా కూడా ఏం చేశాడు అని అంటే, ఆమె రెస్పాన్స్ చూద్దాం. చూడండి 36లో. ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోట నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు చేయుము. అనా ఏంది నువ్వు అనేది? ఏం మాట్లాడుతున్నావు నాన్నగారు అని అడిగిండొచ్చు కుమార్తె. కానీ ఆమె ఏమంటుంది? నువ్వు మాట ఇచ్చావా నాన్న? యెహోవాకు మాట ఇచ్చావా? ఆ మాట చెప్పున చెయ్యము అని అంటూ, యెహోవా నీ శత్రువులైన అమోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అని. మరియు ఆమె, నా కొరకు చేయవలసినదేమనగా 2 నెలల వరకు నన్ను విడువుము, నేను నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గురించి ప్రలాపించుదని తండ్రితో చెప్పగా, అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చాను గనక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యత్వమును గూర్చి ప్రలాపించాను. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా, అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చెప్పున ఆమెకు చేశాను. ఏదైతే మొక్కుబడి చేశాడో అది చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఇద్దరిని, సమయాన్ని బట్టి ఇద్దరితోనే ముగించుకుందాం ఈరోజు. హేరోదును చూసాం, యెఫ్తాను చూసాం. హేరోదు ఆమెను సంతోష పెట్టాలని, ఆమె నిమిత్తం హెరోదియా కుమార్తెను సంతోష పెట్టాలని ఒక వాగ్దానం చేసినట్లుగా ఆ వాగ్దానాన్ని దుఃఖపడ్డాడు హెరోదు. ఇక్కడ యెఫ్తా కూడా దేవునికి, యెహోవాకు మొక్కుబడి చేసుకున్నాడు. ఆ మొక్కుబడి చేసుకున్నటువంటి పరిస్థితులు మనం గమనించినప్పుడు ఆయన కుమార్తె ఎదురైంది. ఆయన కుమార్తెను దహన బలిగా యెహోవాకు ప్రతిష్ఠితం చేసి దహన బలిగా అర్పించాల్సినటువంటి విషయం. తండ్రి ఎంతో కృంగిపోయాడు, ఎంతో దుఃఖపడ్డాడు. ఇద్దరూ దుఃఖపడ్డారు. ఒకరేమో మనుషులను సంతోష పెట్టాలని దుఃఖపడ్డారు, ఒకరు దేవుణ్ణి సంతోషపరచాలని దుఃఖపడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మనం ఏ కోవలో ఉన్నాం? చాలా సందర్భాల్లో మనుషులను సంతోష పెట్టాలని చూస్తూ ఉంటాం. మన ద్వారా అంటే ఎంత మంచి వాళ్ళు ఉంటారంటే లోకంలో కొంతమంది, వారు నన్ను బట్టి దుఃఖపడకూడదు. నేను ఇంత మంచివాడిని అంటే నన్ను చూస్తే, నా బిహేవియర్ చూస్తే, నా యాటిట్యూడ్ చూస్తే, నా క్యారెక్టర్ చూస్తే, నా ప్రవర్తన చూస్తే యేసయ్య బిడ్డ అంటే ఈమె, యేసయ్య బిడ్డ అంటే ఈయన అని చెప్పుకోవాలని, ఆ మంచిని ప్రదర్శించాలని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. మంచిదే, అది చాలా మంచిది. అది ఆ ఎక్స్టెంట్కి మనం రావటం, ఎదగటం, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ రావటం మంచిదే. కానీ దాని ద్వారా మనకు
ఒక నష్టం జరగబోతుంది అని తెలిసి కూడా మన మంచిని ప్రదర్శించాలి అని అంటే కీడు చేయమని చెప్పట్లేదు నేను, లేదంటే వారి గురించి చెడుగా ఆలోచన చేయమని చెప్పట్లేదు. కానీ ఆ నష్టం కలిగించేటువంటి పరిస్థితుల నుంచి మనం ఏమైపోవాలి, దూరంగా వెళ్ళిపోవాలి, మనల్ని కాపాడుకోవాలి, మనం భద్రపరచుకోవాలి. నిజంగా వారు ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లోనే ఉన్నారు కాబట్టి ఆ దుఃఖం హేరోదుకు కావచ్చు, యెఫ్తాకు కావచ్చు. హేరోదు మనుషుల్ని ఆమెను సంతోష పెట్టాలని చూశాడు. అదేవిధంగా అక్కడ తనతో పాటు భోజనానికి కూర్చున్నటువంటి వారిని సంతోష పెట్టాలని చూశారు. కానీ అరే ఈయన ప్రవక్త కదా, ఈయనను చంపితే, అన్యాయంగా ఈయనను చంపితే దేవుని యొక్క ఉగ్రత నా మీదకి వస్తుంది అన్నటువంటి కోణం, అన్నటువంటి ఆలోచన, భయం ఉంది. కానీ మాట ఇచ్చాను కాబట్టి మాట తప్పనటువంటి వాడిని అని అంటే ఎందుకు ఇది నొక్క నుంచి నేను చెప్తున్నానంటే, ఆయా సందర్భాల్లో విశ్వాసము దేవుని పిల్లలం కూడా చిన్న చిన్న విషయాల్లో చాలా బలహీనంలో అయిపోతాం. ఇతరులను సంతోష పెట్టాలని చూస్తాం, ఇతరులకు చేయగలిగినటువంటి మేలు చేయాలని చూస్తాం, మన ఒక యేసు ప్రభు వారి ప్రేమను మనం వారి పట్ల ప్రదర్శించాలని చూస్తాం. అయితే అవే మనకు నష్టాలుగా కొన్నిసార్లు వస్తాయి. ఆ నష్టాలుగా వచ్చినప్పుడు అక్కడ వారు దుఃఖపడినట్లుగా మనం కూడా దుఃఖపడాల్సినటువంటి పరిస్థితి మన చేతిలో ఉన్నప్పుడు మనం చక్కబెట్టుకోవాలి. ఏదైనా మన చేతులు దాటిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు మాత్రం మనం ఆ నష్టానికే మనం విధేయులమయ్యేవాళ్ళు. కానీ దాన్ని మార్చడానికి, లేదంటే దాన్ని ఏదన్నా అటు ఇటుగా చేంజెస్ చేయడానికి మనకు అవకాశం ఉండదు. కాబట్టి హేరోదు మనుషుల్ని సంతోష పెట్టాలని తను చేసినటువంటి వాగ్దానం అది దుఃఖ కారణమైంది. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు యెఫ్తా తను దేవుని మొక్కున్నట్లుగా ఆ శత్రువులను తనకు ఇస్తే, తనకు ఎదురైనటువంటి వారిని యెహోవాకు ప్రతిష్ఠించి దహన బలిగా ఇస్తాను అన్నట్లుగా మనం చూసినాం కదా. దహన బలి అంటే ఏం చేయాలి? దహన బలి అంటే కాల్చివేయాలి కదా, చంపి కాల్చాలి. నిజంగా యెఫ్తా చేతులు ఆ రోజు అబ్రహాము ఇస్సాకు మీద చెయ్యెత్తినప్పుడు, కత్తితో చెయ్యెత్తినప్పుడు ఎంత హృదయ శోకంతో ఎత్తింటాడో తెలియదు. కానీ అక్కడ ఇస్సాకు తప్పించబడ్డాడు. కానీ ఇక్కడ యెఫ్తా మాత్రం తన కుమార్తెను నిజంగా ఆ తండ్రి ఎలా తట్టుకుని ఉంటాడో తెలియదు కదా. అయితే దేవునికి మాట ఇచ్చాను, దాన్ని నేను మీరకూడదు అని చెప్పేసి వెనకంజు వేయలేదు, ఆ వాగ్దానానికి వెనకంజు వేయలేదు. కానీ దాన్ని ఆయన చేసినట్లుగా, ఆ వాగ్దానాన్ని సఫలం చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునేటువంటి విషయాలు ఏమిటి అని అంటే, అనవసరమైనటువంటి వాగ్దానాలు చేయకూడదు. ఇక్కడ హేరోదుకు అవసరం లేదు, అక్కడ యెఫ్తాకు కూడా అవసరం లేదు. అనవసరమైనటువంటి వాగ్దానాలు నష్టాలు తెచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అవసరమైనటువంటి పనులే మనం చేద్దాము. చివరిగా ఒక మాట మనం గమనించుకొని మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, రెండవ పత్రికలో, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగచేయును, ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. ఇక్కడ మనం చూస్తున్నాం దైవ చిత్తానుసారమైన దుఃఖం. అక్కడ దుఃఖపడ్డారు, హేరోదు దుఃఖపడ్డాడు, యెఫ్తా దుఃఖపడ్డారు. అయితే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం ఏం చేస్తుందంట? రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగు చేస్తుంది, ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖం మరణమును కలిగిస్తుంది అని చెప్తూ ఈ 7వ అధ్యాయంలోనే దాదాపు 5 నుంచి వచనాలు చదువుకుంటే పౌలు తర్వాత వారి మిత్రులు, లేదంటే తన తోటి పాలివారు, దేవుని యొక్క పని చేసేటువంటి వారు ఏ రీతిగా సేవ చేస్తున్నారో, ఎలాంటి శ్రమల గుండా వెళ్తున్నారో వారిని ఆదరించడానికి,
7వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7:6. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించు. దీనులను ఆదరించి దేవుడు తీతు రాక వలన మమ్మల్ని ఆదరించునంటూ కింద తీతు రాక వలన మాత్రం కాకుండా అతడు మీ అత్యాభిలాషను మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించను గనుక నేను మరి ఎక్కువగా సంతోషించి తిని నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని పెట్టినందున విచారపడను. నాకు విచారం కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్ప కాలం మట్టికే దుఃఖ పెట్టునని తెలుసుకోను. అంటే ఇక్కడ పౌలు ఏమని రాస్తున్నాడంటే ఒక పత్రిక రాశాడు. ఆ పత్రిక ద్వారా అక్కడ ఉన్నటువంటి సంఘస్థులకి సంతోషంగా ఉందా? లేదు, దుఃఖ పెడుతున్నాడు. అంటే కఠినంగా మాట్లాడుతున్నాడు, కరెక్ట్ చేస్తున్నాడు, ఆ సంఘస్థుల్ని కరెక్ట్ చేస్తున్నాడు. వారు దానికి సంతోషంగా లేరు, దుఃఖంగా ఉన్నారు. కానీ పౌలు ఏమంటున్నాడు? ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖ పెట్టనని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితేనే సంతోషించలేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితురని ఇప్పుడు సంతోషించు. దుఃఖపడి ఏం చేశారంటే వాళ్ళు మారు మనసు. అంటే మారు మనసు అంటే నిజంగా వారు ఆ సంఘంలో చేర్చబడినటువంటి వారే, అయితే వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు మారు మనసు పొందారు. అంటే రక్షణ తీర్మానం కాదు, కానీ కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థుల్లో వారిని క్రమపరిచినప్పుడు కదా, మనల్ని క్రమపరిచినప్పుడు, మనల్ని ఎవరైనా సరి చేసినప్పుడు ఎట్లా ఉంటుంది? దుఃఖం. అదే ఇందాక మాట్లాడుకున్నాం మనం. అంత హ్యాపీగా రిసీవ్ చేసుకోం. అయితే మన విశ్వాస పరిపక్వం పొందాము అని చూపించుకోవడానికి మనం ఏం చేస్తాం? అది దుఃఖమైనా శ్రమ అయినా ఏం చేయాలి? దాన్ని స్వీకరించాలా, దానికి అనుగుణంగా మనల్ని మనం సరి చేసుకోవాలి, మారు మనసు పొంది జీవించాలి. అదే అంటున్నాడు 10వ వచనంలో మనం ఇందాక చదువుకుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే దేవుని చిత్తానుసారమైనటువంటి దుఃఖము అది ఏం చేస్తుంది? రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది. కాబట్టి మనం ఏ దుఃఖానికి లోనయ్యేటువంటి వారంగా ఉన్నాం? మనుషులను సంతోష పెట్టాలన్నటువంటి దుఃఖమా? మనకు అనుకూలంగా ఉన్నటువంటి వారిని సంతోష పెట్టాలన్నటువంటి దుఃఖమా? లేదంటే యెఫ్తా లాగా దేవుణ్ణి సంతోష పెట్టాలన్నటువంటి దుఃఖమా? ఇక్కడ పౌలు గారు కొరింథీలకు ఉన్నటువంటి సంఘస్థుల్ని క్రమపరచాలన్నటువంటి విషయంలో దుఃఖపెట్టాడు. మరి వారు సరి చేసుకున్నారు, మరి వారు ఆదరించబడినట్లుగా తీతు వలన పౌలు తెలుసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా మన విశ్వాస యాత్ర కొనసాగిస్తుండగా ఆ రీతిగా మనం దైవానుసారమైనటువంటి దుఃఖంలో మనల్ని మనం సరి చేసుకుంటూ మనం మారు మనసు పొందుతూ మన యొక్క విశ్వాస యాత్ర మనం కొనసాగించడం గాక. చిన్న మాట మనం ప్రార్థన చేసుకొని కూడికను ముగించుకుందాం. మహోన్నతుడా, మహిగల మా తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాలంలో కొద్ది మందిగా మమ్మల్ని సమకూర్చారు, అందుని బట్టి మీకు స్తోత్రం. చేరి వచ్చినటువంటి మాతో మీరు మాట్లాడారు నాన్న. అవునా నా ప్రభా, మరి హేరోదు దుఃఖం, యెఫ్తా యొక్క దుఃఖం, పౌలు వారి దుఃఖాన్ని మా ముందుకు తీసుకువచ్చారు. ఆ దుఃఖాలు మనుషులను సంతోషపెట్టడానికే, మహాదేవుడైనటువంటి మిమ్మల్ని సంతోషపెట్టడానిక అని మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవునన్నా అనవసరమైనటువంటి వాగ్దానాలు, అవునన్నా అన్నెసెసరీ ప్రామిసెస్ మేము చేయకుండా ఉండటానికి మమ్మల్ని బలపరచండి. అవును ప్రభా, మరి చిత్తానుసారమైనటువంటి వాగ్దానాలు లేదంటే ఆ దుఃఖం మేము అనుభవించేవారుగా ఉండటానికి మమ్మల్ని బలపరచండి, సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు నాన్న నన్ను బలపరిచి ఈ రీతిగా వాడుకున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి తిరిగి ప్రయాణంలో కడపకు వెళ్ళవలసి ఉంటుందిగా నా రాత్రి కాలంలో కావాల్సినటువంటి మీ యొక్క తోడు భద్రత దయచేయండి. చేరి వచ్చిన సహోదరి సహోదరులందరినీ బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాన్న. నిండారుగా దీవించండి. మీ సన్నిధి పట్ల ఆసక్తి కలిగి వారు చేరి వచ్చి ఉంటుండగా అవసరతలు అక్కర్లు ఏమున్నాయో మాకైతే తెలియదు, కానీ ప్రతి వారి అవసరత అక్కర మీరు తీర్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి అన్న. ప్రత్యేకంగా మరి కడపలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న నాగయ్యన్న కోసం ప్రార్థన చేస్తున్నాం. మీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచమని మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే పెద్దల యేసును మనకు గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం నాన్న. మరి అవసరతను బట్టి కడప అలాగే రాయచోటి నాన్న తిరిగి
రాజంపేట వచ్చి కోడూరు ప్రయాణం అయి ఉంటుండగా క్షేమంగా గృహం చేర్చి ఉంటారని నమ్మి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ఎదుట ఉన్నటువంటి రాజంపేట, బోయినపల్లి అననా ప్రభా, మరి చిక్వేలు అననా ఆకెపాడు, చక్రంపేట అననా ప్రభా, మరి రాయచోటిలో కూడా మీ పని ప్రారంభించాలన్నటువంటి ఆశతో మేము మీ వైపు నేను ఎదురు చూస్తుండగా అననా దీనులను మమ్మల్ని బలపరచండి అననా, మీరే ఆ ద్వారాలు తెరిచి అననా మా ద్వారా అననా ప్రభా, మరి ఏ పని మీరు జరిగించాలని ఆశపడుతున్నారో అననా వాటిని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. రక్షణ లేని వారు అనేకులు ఉంటున్నారు, ఎంతోమంది చనిపోతున్నారు అననా, మీ సత్య సువార్త వినకుండానే పోతున్నారు అననా ప్రభా, వారికి ప్రకటించడానికి ఒక కరపత్రిక అయినా వారికి ఇవ్వడానికి మనం బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. రాలేనటువంటి వారి కోసం ప్రార్థన చేస్తున్నాం అననా. మరి ఎందు నిమిత్తం రాలేదో మాకైతే తెలియదు, కానీ అననా మరొక సమయంలో వారు స్థానిక సంఘంతో చేరి మీద మేమందరం కలిసి అననా మీతో సహవాసం చేయనట్లుగా బలపరచమని ప్రార్థన చేస్తాం. మా గృహాలకు మేము తిరిగి వెళ్తుండగా అననా ప్రభా మీరు మాతో ఉండండి అననా ప్రభా. మరి మరొక సమయం అననా ప్రభా, మరి విజ్ఞాపన దినంలో అననా మరి ఇక్కడ బోయినపల్లిలో అలాగే టౌన్లో జరగవలసిన విజ్ఞాపన కూడిక చక్కగా మీ మహిమార్థమే జరిగించమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ దగ్గర స్థలాలకు అప్పజెప్పుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్యనామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.